హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. మోక్షాజ్ఞకు మోక్షం ఎప్పుడు బాలయ్య అని అడుగుతున్నారు అభిమానులు. నందమూరి అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు మోక్షాజ్ఞ ఎంట్రీ కోసం. నందమూరి వంశం నుంచి ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ వారసుడుగా మోక్షాజ్ఞ సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తాడని అందరూ అనుకుంటున్నారు. కానీ ఇప్పటి వరకు అది జరగలేదు. మెగాస్టార్ చిరంజీవి గారు తనయుడు రామ్ చరణ్ గారు వచ్చారు. ఆయన ఇవాళ గ్లోబల్ స్టార్. అదేవిధంగా చాలా మంది స్టార్ హీరోల పిల్లల్ని సినిమా ఇండస్ట్రీకి తీసుకొచ్చారు. కొంతమంది నిలబడ్డారు, కొంతమంది నిలబడకుండా వెళ్ళిపోయారు. తెలుగు సినిమా ఇండస్ట్రీకి రెండు కళ్ళు అని చెప్పుకునేటువంటి అక్కినేని ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీ. ఆ తర్వాత మూడో కన్ను మెగాస్టార్ చిరంజీవి గారి ఫ్యామిలీ. ఇక్కడ మెగాస్టార్ చిరంజీవి గారి ఫ్యామిలీకి సంబంధించి ఆల్మోస్ట్ అందరు హీరోలు సెట్ అయినట్టే. అదేవిధంగా అక్కినేని ఫ్యామిలీ నుంచి నాగ చైతన్య నిలబడ్డాడు, అఖిల్ నిలబడేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. నందమూరి ఫ్యామిలీ నుంచి జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ బలంగా నిలబడ్డారు. అది హరికృష్ణ గారి తనయులు. కానీ నందమూరి నటసింహం బాలకృష్ణ వారసుడు ఎప్పుడు వస్తాడని అందరూ ఎదురు చూస్తున్నారు. దాదాపు 5-6 సంవత్సరాల నుంచి వెళ్ళి మోక్షాజ్ఞ త్వరలో రాబోతున్నాడు, మోక్షాజ్ఞ ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో రాబోతున్నాడని, బోయపాటి శ్రీను ఇంటర్వ్యూ చేయబోతున్నాడని, అదేవిధంగా ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో మోక్షాజ్ఞ డెబ్యూ మూవీ రాబోతుందని, అది కూడా 1.5 year అవుతుంది ఆ న్యూస్ బయటకు వచ్చి. ఇలా చాలా రోజుల నుంచి న్యూస్లో నానుతుంది తప్పితే ఇప్పటి వరకు బాలకృష్ణ కొడుకు బయటకు రాలేదు. మరి ఇప్పుడెందుకు ఈ వార్తలు వైరల్ అవుతున్నాయంటే, మొన్న నారా లోకేష్ కొడుకు దేవాంష్కు సంబంధించి ధోతి ఫంక్షన్ రోజున ఈ మోక్షాజ్ఞ కనబడ్డాడు. ఆ వెంటనే సోషల్ మీడియాలో బాలయ్య మోక్షాజ్ఞకు మోక్షం ఎప్పుడు అని చెప్పేసి కామెంట్లు పెట్టడం మొదలుపెట్టారు. పాపం నందమూరి ఫ్యాన్స్ అయితే బాగా ఎదురు చూస్తున్నారు. మోక్షాజ్ఞ వస్తాడు, మా బాలయ్య తనయుడు వారసుడు వస్తాడని చెప్పి వాళ్ళు కళ్ళు కాయలు కాసేలాగా ఎదురు చూస్తున్నా కూడా నందమూరి నటసింహం వారసుడి ఎంట్రీ ఇప్పటి వరకు కూడా కన్ఫర్మ్ కాకపోవడంతో అసలు మోక్షాజ్ఞ వస్తాడా రాడా ఏంటి బాలయ్య ఇప్పటి వరకు చెప్పవు అంటూ కామెంట్లు అయితే పెడుతున్నారు. మరి ఎప్పుడు మోక్షాజ్ఞకు మోక్షం?